అలానే మిస్సెస్ రావు మనీ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచే డబ్బు. ఎలా సాధ్యమా? సాధ్యమే అని చెప్పి రీసెంట్గా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. మీరు చేయాల్సిందల్లా మీ ఆధార్ కార్డు ఇవ్వడం, మీ ఇంటి అడ్రస్ తెలియజేయటం, మీ మొబైల్ నెంబర్ ఇవ్వటం, అంతే. మీ ఇంటికి లక్షలాది రూపాయలు వచ్చి పడతాయి. ఇంత ఈజీ, పని చేయకుండా లక్షల రూపాయలు సంపాదించడం. ఇలా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది చెప్తూ ఉన్నారు. ఆధార్ కార్డులని, ఫోన్ నెంబర్లని, మీ ఇంటి అడ్రస్ని సేకరిస్తున్నారు. మిమ్మల్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేపిస్తున్నారు. ఎవరి చేత ఓపెన్ చేపిస్తున్నారు ఇలాంటివి? కూలీలు, అలాగే అనాథలుగా ఉండేటువంటి వాళ్ళు, పేదలు, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి కొన్ని వేల బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేపిస్తున్నారు. వీటితోటి ఏం చేస్తారు? ఈ అకౌంట్లోకి డబ్బులు ఎలా వస్తాయి? వీళ్ళకి లక్షలాది రూపాయలు ఎలా వాళ్ళు అందజేస్తారు? ఇది ఒక పెద్ద మిస్టరీ. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తంతు ఇది. దీనికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. తీగలాగితే డొంక కదిలినట్టు తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది పోయి ఆఫ్రికా కంట్రీస్లో తగిలింది. ఎలా అంటారా? మీ అకౌంట్స్ని ఓపెన్ చేస్తారు కదా, ఈ అకౌంట్స్ని ఓపెన్ చేసినందుకు కమిషన్ రూపంలో మీకు ప్రతి ట్రాన్సాక్షన్స్కి, అంటే ప్రతి లావాదేవీకి 5 నుంచి 10,000 రూపాయలు మీకు వేస్తారు. ఈ లావాదేవీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇక్కడే మీరు అబ్జర్వ్ చేయాల్సింది. మీకు ఇంటి దగ్గర నుంచి లక్షల రూపాయలు కావాలా, లేదా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా అనేది ఆలోచించుకొని మీరు ఇది చేయాలి. మీకు లావాదేవీ జరగగానే మీకు 10,000 రూపాయలు కమిషన్ వచ్చేస్తుంది. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆలోచించి మీ అకౌంట్ నెంబర్ని వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. అలా కాకుండా మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ ఇచ్చేసి మీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఆన్లైన్కి సంబంధించినటువంటి రైట్స్ అన్నీ మీరు ఇచ్చేస్తున్నారు వేరే వాళ్ళకి. అలాగే ట్రాన్సాక్షన్ చేసేటువంటి దానికి అవసరమైనటువంటి ఏటీఎం కార్డు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అలాగే దాని పిన్ కోడ్లు కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి యూజర్ నేమ్స్, తర్వాత పాస్వర్డ్లు అన్నీ కంప్లీట్ ఇచ్చేస్తున్నారు. అంటే అకౌంట్ మీది రన్ చేసేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు. ఈ మీ అకౌంట్ మీద రైట్ చేసినందుకు వాళ్ళకి రైట్ ఇచ్చినందుకు మీ కమిషన్ ఇస్తున్నారు. లావాదేవీకి 5 నుంచి 10,000. దీంట్లో తప్పే ఉంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. 100కు 100% ఇక్కడే తప్పు ఉంది. ఈ ఖాతాలు ఎందుకు ఉపయోగిస్తున్నారు? సైబర్ అటాక్స్ చేసేటువంటి వాళ్ళతోటి ఈ కమిషన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైఅప్ అవుతున్నారు. వీటినే మూల్ ఖాతాలు అని అంటున్నారు. సైబర్ అటాక్స్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సైబర్ అటాక్ చేసేటువంటి వాళ్ళు ఈ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. ఒకసారి ఈ మూల ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా సైబర్ నేరాలు చేసినటువంటి వాళ్ళని ఏం చేయలేరు, ఏం చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ మూల ఖాతాల నుంచి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎందుకు? ఆన్లైన్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీ అకౌంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మీ ఖాతాకి డబ్బులు పడినట్టు వస్తుంది. అప్పుడు ఎవరిని బాధ్యత చేయాలి? సైబర్ దొంగలు ఎక్కడుంటారో తెలియదు. దొరికేది ఎవరు? మీరు. ఎందుకు? మీ అకౌంటు, మీ నెంబరు, మొత్తం మీ అడ్రస్సు, మీ ఆధార్ నెంబరు అన్నీ మీ ఉంటాయి కాబట్టి మీరు బాధ్యత వహించాలి. అందుకే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఇదంతా తెలియనటువంటి వాళ్ళు చాలామంది, చదువుకున్నటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులు. బ్యాంకు అనేదానికే, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అనే ముఖం కూడా చూడనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు కొంతమంది. ముఠాలుగా ఏర్పడ్డారు. అది కూడా ఇప్పుడు జెడ్లో ఉండేటువంటి కొంతమంది ఈజీ మనీ, ఈజీగా డబ్బులు సంపాదించడానికి ఈ నిరక్షరాస్యుల్ని, బ్యాంకుల్లో అకౌంట్లు లేనటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ అకౌంట్స్ని వీళ్ళ దగ్గర ఉంచుకొని వీటిని మూల ఖాతాల్లాగా వాడుకుంటున్నారు. దానికి కమిషన్ వస్తుంది. కమిషన్ కోసం ఆశపడితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికేది అకౌంట్ హోల్డర్గా ఉన్నటువంటి మీరే.
మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది పోలీసులు సమాజంలో అవగాహన కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎంత చేసినప్పటికి కూడా అవగాహన కలగట్లేదు. దానికి కారణం ఏంటంటే సైబర్ అటాక్స్ అంటున్నాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం సైబర్ అటాక్స్ ద్వారా సైబర్ దొంగలు డబ్బులు కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనండి, లేదంటే సైబర్ అటాక్స్ అనండి, మీ ఖాతాల్లో డబ్బులు తీసుకెళ్ళడానికి ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. ఆ ఫైల్స్ని మీరు ఓపెన్ చేయగానే మీ డబ్బులు వెళ్ళిపోతాయి. లేదా డిజిటల్ అరెస్ట్ చేసి మీ దగ్గర నుంచి అమౌంట్ వేయించుకుంటారు. ఇవన్నీ కూడా ఈ సైబర్ దొంగలు ఏం చేస్తారంటే అకౌంట్ నెంబర్ చెప్తారు. ఆ అకౌంట్లో మీరు అమౌంట్ వేసేస్తారు. అమౌంట్ వేసినప్పుడు ఆ అకౌంట్ని వాళ్ళు ఇమీడియట్గా ఆపరేట్ చేస్తారు. అక్కడ విత్ ఇన్ సెకండ్స్లో ఆపరేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆన్లైన్లో ఈ అకౌంట్కి సంబంధించిన మూల ఖాతాల అకౌంట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ రైట్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి మీరు అకౌంట్లో డబ్బులు వేయగానే మీ అకౌంట్ నుంచి వాళ్ళకి వెళ్ళిపోతాయి అమౌంట్. వాళ్ళు డ్రా చేసేసుకుంటారు డబ్బులు. సో దీంతో సైబర్ దొంగలు ఎవరో తెలియదు. నైజీరియాలో ఉన్నారా, ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నారా, లేదంటే ఉత్తర కొరియాలో ఉన్నారా, ఎవరికి తెలియదు. సైబర్ దొంగలు అనే వాళ్ళని పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్, జరగనటువంటి పని. పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. అందుకే గత కొన్ని సంవత్సరాల కింద లెక్కేసుకుంటే కనుక కొన్ని వేల కోట్ల రూపాయలు సైబర్ అటాక్స్లో వెళ్ళిపోయినాయి. ఇంకా వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఈవెన్ బెట్టింగ్ యాప్లు, ప్రమోషన్ యాప్లు, వీటిలో కూడా చాలామంది ఆ యాప్ల ద్వారా సమాచారం సేకరించి మీ అకౌంట్స్ని ఖాళీ చేసేస్తున్నారు. ఈ అకౌంట్స్ని ఖాళీ చేయడానికి ఎవరిని ఉపయోగిస్తున్నారు? పావుగా మీ పక్కనే మీతోటి తిరిగేటువంటి వాళ్ళనే ఉపయోగిస్తున్నారు. మన సమాజంలో తిరిగేటువంటి మన వాళ్ళనే ఉపయోగిస్తున్నారు సైబర్ దొంగలు. వాళ్ళనే మూల ఖాతాల యజమానులు అంటారు. వీళ్ళే మన వాళ్ళే, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళనే ఉపయోగించి పావులుగా సైబర్ దొంగలు ఇక్కడి నుంచి అమౌంట్ని కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. దీని మీద అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి మీ బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఓపెన్ చేస్తాము, మీకు కమిషన్ ఇస్తాము అని అంటే మీరు గుడ్డిగా మీ పాన్ నెంబరు, లేదంటే ఆధార్ నెంబరు, పాన్ నెంబర్ అవసరం, ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారని అంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక మోసం ఉంది అని గ్రహించాలి. లేదంటే మీకు ఎప్పుడైనా సరే సైబర్ అటాక్స్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే, బ్యాంకుల్లో అకౌంట్స్ని పరిశీలిస్తే ఆ అకౌంట్స్ అన్నీ కూడా నిరక్షరాస్యులు, ఏమీ తెలియనటువంటి అమాయకులకు సంబంధించినటువంటి వివరాలతోటి ఈ అకౌంట్స్ని ఓపెన్ చేసి మూల ఖాతాలుగా ఉపయోగించుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. మరి రికవరీ ఎక్కడ ఉంటుంది? రికవరీ ఉండదు. సైబర్ అటాక్స్ జరిగితే సైబర్ దొంగలను పట్టుకోవడం కష్టం. మూల ఖాతాల నుంచి ఒకసారి డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎవరిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎవరైతే కమిషన్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని మభ్యపెట్టి, మీ వివరాలు తీసుకుని అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, వాళ్ళని పోలీసులు మీరు పట్టించాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఎందుకంటే ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ రైట్స్ తీసుకుంటారు. రైట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. అందుకే ఇప్పుడు బ్యాంకుల్లో చాలా చోట్ల కొన్ని కోట్ల రూపాయలు మూలిగిపోతున్నాయి వాడనటువంటి అకౌంట్స్. ఎందుకంటే 1-2 సార్లు వాడేసి దాన్ని ఇంకా మళ్ళీ వాడకుండా వదిలిపెట్టేస్తారు. ఆ అకౌంట్స్లో ఉండేటువంటి అమౌంట్ ఎంతో కొంత ఉంటుంది కదా. ఈ అకౌంట్ నిరర్ధక అకౌంట్స్ అంటున్నారు. నిరర్ధక అకౌంట్స్ ఇవి కొన్ని లక్షల అకౌంట్స్ ఉన్నాయి, నిరర్ధక అకౌంట్స్. వీటి నుంచి వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు, మూల ఖాతాల్లో ఉపయోగించుకుంటున్నారు, మూల ఖాతాల్లాగా కూడా ఉపయోగించుకుంటున్నారు. సో ఇది ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్లో మీరు ఇరుక్కోవద్దు అని చెప్పి పోలీసులు తాజాగా చెప్తున్నటువంటి సమాచారం. సో కాబట్టి మీ అకౌంట్స్ని వేరే వాళ్ళకి అప్పచెప్పద్దు. కమిషన్ ఇస్తామని చెప్పినా కానీ మీరు ఇవ్వద్దు. ఇస్తే కనుక ఏదో ఒక రోజు మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.